ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్రీస్తు పుట్టుకను గురించినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ సహాయం మాకు మెండుగా దయచేయమని ఈ దాసుని ఆత్మను అభిషేకించి వాడుకోనండి. మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడను. కావలసిన సందేశం ప్రతి బిడ్డకు మీరు అందించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవచించినటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అయితే క్రీస్తు పుట్టుకను గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూద్దాము. అందులో ఒకటి యెషయా గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుప్రభు వారు పుట్టక మునిపే ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం అది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం ఆఖరి లైన్లో సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చునని మాట రాయబడింది. అంటే భవిష్యత్తులో ఇది జరుగుతుంది, ఇది నెరవేరుతుంది అని చెప్పిన దేవుడు ప్రస్తుత కాలంలోని గురించి మాట్లాడాడు అక్కడ. అంటే దేవునికి గతమైన, అంటే భూతకాలమైన, వర్తమాన కాలమైన, భవిష్యత్ కాలమైన దేవునికి ప్రస్తుతమే. దేవునికి గతమైన ప్రస్తుతమే, భవిష్యత్తు అయిన దేవునికి ప్రస్తుతమే. ఎప్పుడో పుట్టవలసినటువంటి ఆ ప్రభుని గురించిన ప్రవచన వాక్యము యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు ఇక్కడ ప్రవచించాడు. ఎలానగా మనకు శిశువు పుట్టెను, ఇంకే పుట్టనే లేదు, కానీ అక్కడ భూతకాలాన్ని గురించి అక్కడ రాయబడింది. శిశువు మాత్రమే కాదు, ఆయన కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన దేవుడు మాత్రమే కాదు, మనందరికీ తండ్రి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఈయన శిశువు మాత్రమే కాదు, ఆయన కుమారుడు. బైబిల్లో ఒకసారి కుమారుడు అనే మాటను మనం ఒకసారి గమనించాలి. కుమారుడు అనే పదానికి బైబిల్లో అర్థం ఏంటనంటే ఈయన పలానా వంశవృక్షానికి చెందినవాడని చెప్పడానికి కూడా కుమారుడు అనే పదం వాడబడింది. అంటే వరుసకి మనవడైనా ముని మనవడైనా 10 తరాలు గ్యాప్ ఉన్నా సరే ఆ వ్యక్తిని కుమారుడు అనేవారు. ఉదాహరణకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాస్తుంది. అబ్రహాముకి దావీదుకి దాదాపు 14 తరాలు గ్యాప్ ఉంది, అయినా కుమారుడు అనే పదం వాడారు అక్కడ. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కానీ దావీదు కాదు కదా. దావీదుకి యేసు ప్రభువునకు 28 తరాలు గ్యాప్ ఉంది, అయినా అక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని అక్కడ మనం చూస్తున్నాం. నేను చెప్పిన మాటలు కాదు, అక్కడ బైబిల్లో ఉన్న మాటలే. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాముకి దావీదుకి 14 తరాలు గ్యాప్ ఉందని అక్కడ చూస్తాం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు తరములనియు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అంటే దావీదునకు యేసు ప్రభు వారికి 28 తరాలు గ్యాప్ ఉంది. ఏమవుతాడు దావీదునకు యేసు ప్రభు అని అంటే తరాలు 28 తరాలు గ్యాప్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా కుమారుడు అనే పదం వాడారు. అంటే కుమారుడు అనే పదానికి బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే పలానా వంశవృక్షానికి చెందినవాడని చెప్పడానికి కూడా కుమారుడు అనే పదాన్ని వాడారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కుమారుడు అనే పదానికి రెండోది మనం చూస్తే అర్థం చూస్తే కొన్నిసార్లు అన్నదమ్ములు అంటే రక్త సంబంధులు కూడా కుమారుడు అని వాడేవారు పదం. కుమారుడు అనే పదం వాడేవారు. వరుసకు తమ్ముడు కావచ్చు, లేకపోతే వరుసకి అన్న కావచ్చు, కానీ కుమారుడు అనే పదాన్ని వాడేవారు. బైబిల్లో మీరు ఒకసారి చూస్తే యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం, నా ఊపిరి నా భార్యకు అసహ్యము,
నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యమని యోబు అంటాడు. అక్కడ యోబు తాను అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. చివరికి భార్య విడిచిపెట్టింది, నా ఊపిరి నా భార్యకు అసహ్యం. దేవుని కొరకు నిలబడ్డాడు యోబు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, ఎంతో నష్టం జరిగింది తన జీవితంలో. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. చివరికి ఈ పరిస్థితి అంతా చూసిన భార్య దేవుడు మనకి ఏం చేశాడని చెప్పేసి అక్కడ దేవుని దూషించి సావరాదా అని భర్తతో అంటే, నేను దేవుని విడిచిపెట్టను, దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టను అనంటే ఆమె ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందుకే విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య విషయంలో యోబు అంటున్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము అన్నాడు. కానీ యోబు అక్కడ ఏమంటున్నాడంటే, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అక్కడ కుమారులు ఎక్కడున్నారు? కుమారులు మొదటి అధ్యాయంలోనే చనిపోయారు కదా. అక్కడ ఫుట్ నోట్స్లో ఉంటుంది, నేను అన్న దగ్గర కింద ఫుట్ నోట్స్లో నా తోడబుట్టిన వాడు అనే మాట రాస్తుంది. కట్టే తోడబుట్టిన వారిని కూడా కుమారుడు అనే పదం వాడారు. ఉదాహరణకి మీరు బైబిల్ ఇంకా దాని గురించినటువంటి విషయాలు చూడాలనుకుంటే ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ విషయం ఏంటంటే, వేరే రాజులు వచ్చి యుద్ధానికి వచ్చి సొదొమ రాజుని గొమొర రాజుని యుద్ధం చేసి తీసుకెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది రాజులతో యుద్ధం చేసి తీసుకెళ్ళిపోతారు. అబ్రహాము తమ్ముడు కొడుకు అయినటువంటి లోతు ఆ సొదొమ గొమొరలో ఉంటాడు. అయితే తన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతారు. లోతు కూడా చెరపట్టబడి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఏం రాస్తుందంటే ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చెరపట్టబడింది ఎవరిని? వేరే రాజులు వచ్చి సొదొమ రాజును, గొమొర రాజును, అద్మ రాజును, సెబోయిము రాజును, సోయారు బెల రాజుని తీసుకెళ్ళిపోతారు. వేరే రాజులు వచ్చి ఈ రాజులతో యుద్ధం చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఓడిపోయారు, తీసుకెళ్ళిపోతారు. అందులో సొదొమ పట్టణంలో ఉన్నటువంటి లోతు కూడా చెరగొని పోబడతాడు. కానీ ఇక్కడ ఏం రాస్తుంది వచనాల్లో? ఆదికాండం 14వ వచనంలో అబ్రాము తమ్ముడు కొడుకు చెరపట్టబడ్డాడు. అబ్రాము సహోదరుడు కుమారుడు లోతు వెళ్ళిపోతే చెరగొని పోబడితే ఇక్కడ ఏం రాస్తుంది? అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని. చెరపట్టబడింది, తీసుకెళ్ళిపోయింది తన తమ్ముడిని కాదు, తన సహోదరుడు కుమారుని, తన తమ్ముడు కుమారుని తీసుకెళ్ళిపోయింది. కానీ ఇక్కడ తమ్ముడిని తీసుకెళ్లారని రాస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? తోడబుట్టిన వారిని కూడా తమ సహోదరుని కూడా కుమారుడు అనే పదం కూడా వాడబడింది బైబిల్లో. ఇక్కడ మనం సందర్భంలో ఇక్కడ చూస్తాము. ఇంకా మీరు చూడాలనుకుంటే ఆదికాండంలో యోసేపు తన తమ్ముడు ఐగుప్తు దేశానికి తీసుకొచ్చినప్పుడు యోసేపు ఏమంటాడంటే అక్కడ ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం, అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను. తమ్ముడిని ఏమన్నాడు యోసేపు ఇక్కడ? నా కుమారుడా అన్నాడు. అంటే కుమారుడు అనే పదానికి బైబిల్లో నానా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏంటంటే, వరుసకి మనవడైనా మునిమనవడైనా 10 తరాల గ్యాప్ ఉన్న కుమారుడు అనే పదాన్ని వాడారు ఆ వ్యక్తికి. అంటే పలానా వంశవృక్షానికి చెందినవాడని చెప్పడానికి కుమారుడు అనే పదం వాడబడింది. రెండోది, తోడబుట్టిన వారిని కూడా కుమారుడు అనే పదం వాడబడింది. మూడోది, యేసు ప్రభు విషయంలో కుమారుడు అనే పదానికి అర్థము తండ్రితో సమానుడు అనే అర్థం. ఒక రోజున యేసు ప్రభు వారు పరలోకములో ఉన్నటువంటి తండ్రిని నా తండ్రి నా తండ్రి అని చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారు అన్నారు. యోహాను సువార్తలో చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను. అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్తున్నాడు, నేను ఆయన కుమారుడు అని చెప్తున్నాడు. కాబట్టి కుమారుడు అంటే అర్థము యేసుప్రభు విషయంలో తండ్రితో సమానుడు అనే అర్థం. కాబట్టి ప్రియమైన వారు ఇలాగా మనం అర్థాలు చూడగలం. ఎలాగైనా మన శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన ఎలాంటి కుమారుడు అంటే దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, పెండ్లి కుమారుడు. ఆయన మన పాపముల కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యం ఉండేటువంటి వాడు. అలాంటి ఆయన ఈ లోకానికి శిశువుగా పుట్టాడు. ఆది అంతము లేనటువంటి దేవుడు మన కొరకు
శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మనం ఏం చూస్తామంటే శిశువు పుట్టెను అనే మాట ఇక్కడ ఆ అంశం రాయబడింది. రెండవది చిగురు పుట్టెను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు పుట్టును అనేది ఎవరికి సంబంధించిన వచనం అంటే యేసు ప్రభువునకు సంబంధించిన వచనం. యెషయి నుండి దావీదు వచ్చాడు, దావీదు వంశంలో నుండి యేసు ప్రభు వారు రావడం జరిగింది. చిగురు అనేటువంటిది నిరీక్షణకు గుర్తు. ఈ మాట బైబిల్లో రోమిలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 12వ వచనంలో, మరియు యెషయా ఇలాగూ చెబుతున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనులు ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు. చిగురు అనేటువంటిది నిరీక్షణ గుర్తు. వ్యవసాయం చేసేటువంటి రైతు మిరపతోట వేసినప్పుడు మిరపతోట విషయంలో ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉంటాడు. మిరపతోటకి తెగులు ఎక్కువ పడుతూ ఉంటుంది. ఆయన రాగానే చూసేది ఏంటంటే చిగురు చూస్తాడు, పైన లేట వస్తుందా లేదా, వచ్చినటువంటి ఆ చిగురు అది శ్రేష్టంగా ఉందా ముడతగా ఉందా అని చూస్తూ ఉంటాడు. చిగురు లేతగా మంచిగా ఉంటే శ్రేష్టంగా ఉంటే పర్వాలేదు మొక్క ఆరోగ్యంగా ఉందని రైతు గమనిస్తాడు. అలాగే మనం ఏదైనా నర్సరీలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మొక్క కొనుక్కునేటప్పుడు ప్రామాణికంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ మొక్క కవర్లోనో లేదా కుండీలోనో ఉంటుంది. అది తీసి మనం వేరే చోట నాటుకుంటాం. ఆ మొక్క విషయంలో ఇది చక్కగా ఆరోగ్యంగా ఉందా లేదంటే మనం ఏం చూస్తాం, ఆరోగ్యంగా ఉందా లేదనే విషయాన్ని మనం చూడాల్సింది ఏంటంటే ప్రామాణికంగా దానికి చిగురు వస్తుందా రావట్లేదా అని చూస్తాం. చిగురు రాకపోతే ఈ మొక్క బతికిద్దో చచ్చిద్దో గ్యారంటీ ఉండదు. కాబట్టి చిగురు వస్తుంటే ఈ మొక్క పర్వాలేదు బాగుంది అని అనుకుంటాం. చిగురు అనేటువంటిది ఆశాభావానికి గుర్తు, నిరీక్షణ గుర్తు. యెషయి మొద్దు నుండి చిగురు పట్టును. చిగురు నిరీక్షణ గుర్తు. ఆ రోజుల్లో చాలామంది నిరీక్షించారు, ఈయననేమో మెస్సయ్య, ఈయననేమో లోకరక్షకుడు, ఈయన ద్వారానేమో మనకు పాపము నుండి విడుదల, ఈ బానిసత్వం నుండి, ఈ యొక్క దుఃఖము నుండి, వేద నుండి మనకు విడుదల కలుగుద్ది అని నిరీక్షించారు చాలామంది ప్రజలు. కానీ ప్రియమైన వాళ్ళరా, కానీ ఒకానొక సమయంలో యేసు ప్రభు వారి లోకానికి రావడం జరిగింది. ఈ లోకంలో ఎవరూ నీతివంతులు లేదు, అందరూ పడిపోయిన వారే. కానీ క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు, పరిశుద్ధతలో నిలబడినవాడు. ఆయన ద్వారా మనమందరూ నీతివంతులుగా తీర్చబడ్డాము. ఆయన యందు అన్యజనులందరూ నిరీక్షణ ఉంచుదురు. నిజమే, చాలామంది అన్యులు ప్రభుని ఎరగని వారు ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందుకున్నారు. వారి జీవితంలో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఏ దుఃఖము ఏ నిట్టూర్పు ఉందో నీ జీవితంలో క్రీస్తునందు నిరీక్షించినట్లయితే నీ జీవితంలో ఏదైతే నువ్వు కనిపెడుతున్నావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. చిగురు పుట్టును. యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించినటువంటి అంశాల్లో ఒకటి శిశువు పుట్టేనని రాస్తుంది. ఇక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ చిగురు గురించినటువంటి విషయాలు బైబిల్లో మనం చూస్తే ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. చిగురు అనేటువంటిది యేసు ప్రభువు వారికి సాదృశ్యం. ఆయన పుట్టుకను గురించినటువంటి విషయం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన యొద్దకు వచ్చి జనాలు విచారణ చేస్తారు. చిగురునొద్ద జనములు విచారణ చేయను. ఎంతోమంది రోగులు ప్రభు దగ్గరకు వచ్చి అయా మా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకున్నప్పుడు, విచారణ చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రాధాయపడినప్పుడు దేవుడు వారి జీవితంలో ఉన్న బంధకాల నుంచి విడిపించాడు. పాపులను పరిశుద్ధులుగా మార్చాడు, రోగులను స్వస్థపరిచాడు. ప్రియమైన వారులారా, ఎంతోమంది బంధకములు ఉన్న వారిని, పాప కట్టలో ఉన్న వారిని విడిపించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు ఆయన. కాబట్టి ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయక వారిని క్షమించాడు, వారి పట్ల దయ చూపాడు. ప్రియమైన వారులారా, కాబట్టి ఆయన యొద్దను విచారణ చేసినట్లయితే నీకు కలిగినటువంటి భయములన్నిటి నుండి, నీకున్న పరిస్థితుల నుంచి ఆయన విడిపించగలడు. ఆయన నిరీక్షణ కలిగినటువంటి వాడు. మనము నిరీక్షణ పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి ఆయనే. ఆయన కొరకు కనిపెట్టుకున్న వాడు ఎవడు సిగ్గు నొందడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి నీ నిరీక్షణకు ఆధారం ఆయనే. కాబట్టి ఆయన యందు నువ్వు నిరీక్షించినట్లయితే ప్రియమైన వారులారా, నీ జీవితంలో నువ్వు ధన్యుడవు. ఇది యేసు ప్రభు వారు యొక్క పుట్టుకను గురించినటువంటి రెండవ విషయాన్ని మనం చూస్తున్నాం. మూడవది జకర్యా ప్రవక్త ఏమన్నాడంటే, అక్కడ చూడండి, చిగురు గురించినటువంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
రాబో దినంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజే పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకుని కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. కాబట్టి దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు ఉన్న చాలా పేర్లలో ఒక పేరు ఏంటంటే నీతి చిగురు. మనము నిరీక్షించవలసిన వ్యక్తి ఆయనే. ఏ విషయంలో నీవు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏ విషయంలో ఆశతో బ్రతుకుతున్నావో, నీ ఆశను తీర్చగలిగిన వాడు ఆయన. కాబట్టి ఇది మనము చూస్తున్నది. ఇంకా మనం జకరియా గ్రంథంలో కూడా, జకరియా ప్రవక్త కూడా ఈ చిగురు గురించినటువంటి మాట ఆయన కూడా మాట్లాడతాడు. చూద్దాము. 3వ అధ్యాయము 8వ వచనం నేను 4వ లైన్లో చదువుతున్నాను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యేసును గురించి చాలామంది పుట్టుకుని గురించి ప్రవచించారు. అందులో మనం యెషయా ప్రవక్తను చూసాము. రెండవది మనము ఇర్మీయా ప్రవక్తను చూసాము. అలాగే జకరియా ప్రవక్త కూడా చాలామంది ప్రవక్తలు ప్రవచించారు పుట్టుకుని గురించి. అందులో ఈ ప్రవక్తలను చూస్తున్నాం. ఇదే జకరియా గ్రంథంలో ఇంకొక అంశము యేసు ప్రభు విషయంలో మనం చూడగలము. ఏంటంటే జకరియా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో వారిలో నుండి మొలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారిలో నుండి మొలరాయి పుట్టును. ఆ మొలరాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుప్రభు వారు పుట్టకమునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచించబడింది. అనేక అంశాలు ఆయన పుట్టుకుని గురించిన విషయాలు చూస్తున్నాం. ఒకటి, శిశువు పుట్టెను. ఆయన శిశువు మాత్రమే కదా, ఆయన కుమారుడు మాత్రమే కదా, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యం ఉండే తండ్రి ఆయన లోకానికి వచ్చాడు అనేటువంటి మాట, వస్తున్నాడు అనే మాట చూసాం. రెండోది చిగురు పుట్టును, అంటే మనం నిరీక్షించవలసిన వ్యక్తి ఆయనే అని మనం చూసాము. మూడవది ఇక్కడ చూస్తే మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విలును వారి చేత కలుగును. యేసు ప్రభుని మరి మేకులతో ఆయన సిలువకు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. మేకుల చేత ఆయన బాధించబడ్డాడు. ఆయన పుట్టకమునిపై ఆయన గురించి అక్కడ రాయని యుద్ధపు విలును వారి చేత కలుగును. బల్యముతో ఆయన్నే పొడిచినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించినట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరు. కాబట్టి యేసు ప్రభుకు సంబంధించిన వచనం అది. వారిలో నుండి మూలరాయి పుట్టును, శిశువు పుట్టును, చిగురు పుట్టెను. ఇక్కడ మూలరాయి పుట్టును అనే మాట రాయబడింది. యేసు ప్రభు వారు ఎవరంటే మూలరాయి. ఈ మూలరాయి ఎక్కడ వేయబడిందని అంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాము. ఈ రాయి ఎక్కడ వేశాడు? ఈ యేసుక్రీస్తు అని ఈ మూలరాయి. ఈయన గురించి, ఈ రాయిని గురించి, ఈ రాయి మామూలు రాయి కాదు. ఈ రాయి ఏ రాయి అని అంటే చేతి సహాయం లేని రాయి. దానియేలు గ్రంథంలో రాయబడింది. చేతి సహాయం లేని రాయి ఆ విగ్రహాన్ని మొత్తం దంచి పొడి చేసింది. ఆ విగ్రహం 4 భాగాలుగా ఉంది. భవిష్యత్తులో ప్రపంచంలో పరిపాలించే 4 శక్తివంతమైన రాజ్యాల గురించి అక్కడ సాదృశ్యంగా ఆ విగ్రహం ఉంది. ఒకటి తల బంగారము, అది బబులోను సామ్రాజ్యానికి గుర్తు. వెండి పారసిక మాదీయ రాజ్యానికి గుర్తు. తర్వాత ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి గుర్తు. అలాగే మట్టి, అక్కడ మనం చూస్తున్నాము కొంతవరకు మట్టి, కొంతవరకు ఇనుము మట్టి. ఇనుము అనేటువంటి రోమా సామ్రాజ్యాన్ని చూస్తున్నాం. ఈ సామ్రాజ్యాలన్నిటినీ తుత్తిల్లిగా చేసి చివరికి చేతి సహాయం లేని ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయిందంట. చివరికి నిలిచేది యేసురాజ్యమే అని దానియేలు గ్రంథంలో మనం అక్కడ చూడగలం. ఈ రాయిని గురించినటువంటి వచనం అక్కడ రాయి. అది ఏ రాయి అంటే చేతి సహాయం లేని రాయి. ఎవరి సహాయం లేకుండా ఎగిరి వచ్చిన రాయి. యేసుప్రభు వారు పురుషుని సహాయం లేకుండా పుట్టినవాడు, కన్యక గర్భాన్ని జన్మించినవాడు. ఆయన చేతి సహాయం లేని రాయి, సజీవమైన రాయి, జోమగలిగినటువంటి వాడు. చాలా పేర్లు ఉన్నాయి యేసుప్రభుకి. ఆ పేర్లో ఒకటి ఇక్కడ మనము ఈ రాయి ఎక్కడ వేశాడంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మొలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడు. ఈ రాయి ఎక్కడ వేశాడంటే సియోనులో వేశాడు. సియోను అని అంటే, సియోనుకి పేరు ఏంటంటే దావీదు పురము.
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ మనం చూస్తే సియోనుకి అక్కడ ఒక పేరుంది, దావీదు పురము అనేటువంటి పేరు అక్కడ మనము గమనించగలం. ప్రియమైన వాళ్ళ దావీదు పట్టణము, సియోను పట్టణం అంటే దావీదు పట్టణం అని అర్థము. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ఈ మూలరాయి ఎక్కడ వేసాడంటే బెత్లెహేములో, సియోనులో. అది ఏ రాయి అని అంటే అది ఆ మూలరాయి. అంటే మన మూలరాయి దేనికి గుర్తంటే, మూలరాయి స్థలంలో మూలరాయి ఉంటుంది. ఈ స్థలం ఎక్కడి నుంచి ఇక్కడికి నాది అని చెప్పుకోవడానికి అక్కడ మూలరాయి వేస్తారు, సరిహద్దురాళ్ళు వేస్తారు. అది మూలరాయి. మూలరాయి అని అంటే యేసుప్రభువు వారు ఎవరంటే ఆయన మూలరాయి. అంటే మన జీవితాన్ని ప్రత్యేకించేవాడు, ఈ లోకములో నుండి మనల్ని ప్రత్యేకించినటువంటి రాయి ఆయన. అసలు ఇక్కడ మనము యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు. రాయి మీద విశ్వాసం ఉంచడం ఏంటి? రాయి వ్యక్తిత్వం లేనిది కదా. ఇలాంటి వ్యక్తిత్వం లేని రాయి మీద విశ్వాసం ఉంచడం ఏంటి అనంటే అక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే యేసుప్రభుని గురించి అక్కడ రాయబడింది. యేసుప్రభువే ఆ రాయి. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే కలవరపడడు. ఆయన ఎవరంటే ఈ లోకములో నుండి మనల్ని ప్రత్యేకించినటువంటి మూలరాయి. మూలరాయి ప్రత్యేకిస్తుంది. రెండోది పునాది రాయి. మన జీవితంలో మనం రాబో ఉగ్రత నుండి తప్పించే ఒక పునాది రాయి. బేస్మెంట్ గట్టిగా ఉంటే ఏ వరద వచ్చినా దానికి ఏమి కాదు. బండ మీద కట్టబడిన ఇల్లు పడిపోలేదు, దాని పునాది బండ మీద వేయబడింది. కాబట్టి యేసుప్రభువు వారు ఎవరంటే పునాది రాయి. రాబోయే ఉగ్రత నుండి, నరకం నుండి తప్పించేటువంటి వాడు. నీ జీవితం అనే ఇల్లు క్రీస్తు అనేటువంటి పునాది మీద నువ్వు కట్టుకుంటే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు. శ్రమకైనా, సమస్యకైనా, కష్టానికైనా భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఆధారమైనవాడు నరుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రతి పరిస్థితి నుండి, రాబో ఉగ్రత నుండి కూడా నిన్ను తప్పించగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన ఆ పునాది రాయి. తర్వాత ఇదే వచనంలో ఏముంది? అమూల్యమైన రాయి. అంటే ఏ పాపము కూడా ఆయనలో లేదు. ఆయన నమ్మిన వారందరికీ ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన మచ్చ డాగు లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, అమూల్యమైన రాయి. తర్వాత పరిశోధింపబడిన రాయి అని ఇదే 16వ వచనంలో రాయబడింది. అందరి చేత పరిశోధించబడ్డాడు. శాస్త్రులు పరిశోధించారు, పరిసయ్యులు పరిశోధించారు. ఆయనలో ఏ పాపము కూడా కనుగొనలేకపోయారు. అలాగే గవర్నర్ అయినటువంటి పిలాతు కూడా, పొంతి పిలాతు కూడా ఏమన్నాడంటే ఇతని యందు ఏ దోషము లేదు అని తీర్పు తీర్చాడు. కానీ వారి కేకలే గెలిచును అని మాట రాయబడింది. కాబట్టి ఆయన పరిశోధింపబడినటువంటి రాయి. ప్రేమిన ఆయనలో ఏ పాపము కూడా లేదు, ఆయన పరిశుద్ధుడు. తర్వాత తలరాయి అనే మాట రాసి ఉంటుంది. తలరాయి అమూల్యమైన తలరాయి. తలరాయి అనేటువంటిది ఇల్లు కట్టుట పూర్తయిన తర్వాత ఆ ముగింపులో పెట్టేటువంటి రాయినే తలరాయి అంటారు. ఇల్లు కట్టుట పూర్తయిన తర్వాత పైన పెట్టే రాయిని తలరాయి అంటారు. పూర్వకాలంలో ఇల్లంతా కట్టిన తర్వాత పైన తలరాయి పెట్టేవాళ్ళు. దాన్ని పైన పెట్టిన రాయిని తలరాయి అంటారు. కాబట్టి మన జీవితంలో మనల్ని సంపూర్ణతలోకి నడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఈయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. అది ఆయన గురించి రాయబడిన వచనం. అది యేసుప్రభువు వారు పుట్టక మునిపే ఆయన గురించి, క్రీస్తు పూర్వంలో క్రీస్తుని మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వంలో క్రీస్తుని చూస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఆయన పుట్టక మునిపే ఆయన గురించి ప్రవచించినటువంటి వ్యక్తులను చూస్తున్నాము. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కలవరపడాల్సిన అవసరం లేదు. మన జీవితానికి ఆయనే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి 1 శిశువు పుట్టెను, 2 చిగురు పుట్టెను, 3 మూలరాయి పుట్టెను. ఈయన ఎవరంటే నన్ను రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి రాబో ఉగ్రత నుండి, నాశనం నుండి తప్పించగలిగిన రక్షకుడైన, ఏ పరిస్థితుల్లో అయినా సరే విడిపించగలిగినటువంటి వాడు యేసుప్రభువు. కానీ అందుకనే జకర్యా గ్రంథంలో రాయబడింది, ఇందాక చదువుకున్న వాక్య భాగంలో 10వ అధ్యాయము అక్కడ 4వ వచనంలో, వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. కాబట్టి యేసు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఇనుము ఆయన శరీరాన్ని బాధించింది,
మన పాపముల కొరకు ఘోరమైన శిలువ శిక్షను ఆయన అనుభవించాడు. ఆ శిలువ మీద తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకుని వెళ్ళాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపాలకు క్షమాపణ ఉంది. పాపం యొక్క శిక్ష నుండి, రాబో నరకం నుండి దేవుడు నేను తప్పించేవాడు అన్నాడు. నీ జీవితానికి ఆయనే పునాది రాయి, ఆయన ముఖ్యమైన రాయి. ఆయన నిరీక్షించేటువంటి వ్యక్తి ఆయన మాత్రమే. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ ప్రభు ఆయన నీ పరిస్థితుల నుంచి విడిపించగలిగినవాడు. కాబట్టి ఆయన నమ్ముకుని నీవు జీవించాలని కోరుతూ ఉన్నాను ప్రియమైన వారలారా. కాబట్టి ఈయన గొప్ప దేవుడు, ఆయన లోకరక్షకుడు. కాబట్టి ఆ చేతి సహాయం లేని రాయి ప్రియమైన వారలారా, దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇదిగో కన్యక గర్భవతి కుమారును కనును. కాబట్టి యేసు ప్రభు రీతిగా పుట్టుకను గురించి విషయాలు మనం చూసాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప దేవుని మీరు నమ్ముకొని ఆయన మీద మీరు ఆధారపడి జీవించాలని కోరుకుంటున్న దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. ఎలనగా మనకు శిశువు పుట్టెను, అలాగే యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టెను అనే మాట చూసాము. మూడవదిగా ప్రేమ తండ్రి, వారిలోని మూలరాయి పుట్టును అనే మాట చూసాము. ఈ అంశాలు ధ్యానించాము. క్రీస్తుకు పూర్వంలో క్రీస్తుని మేము చూసాం. ప్రభువా నీకు వందనాలు. కాబట్టి మా జీవితానికి ముఖ్యమైనటువంటి మొలరాయి ఉన్నటువంటి దేవుడు, ఏ పరిస్థితుల్లో కూడా కలవరపడాల్సిన అవసరం లేనటువంటి గొప్ప దేవుడు నీవు. కాబట్టి ప్రభువా, నీ మీద ఆధారపడి జీవించు కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసించగల దేవుని మాటలు విన్న మీకును, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765, మరి ఒక నంబర్ 9912524162. God bless you all.